సర్వశక్తుల సర్వాధికారి విధిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరొకసారి సాయంత్రం సభలో ఈ నామని మైపరిచి కనపరిచి నేను స్థుతించి ఆరాధించినాం. మీ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. మరి సంవత్సరమంతా మీరు కాపాడి భద్రపరిచేందుకు మరి చివరి రోజు మరి చివరి వాక్యం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధంగా ఉన్నారు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. చాలా క్లుప్తంగా మరి సంవత్సరం గడవకముందే మరికొద్ది నిమిషాలు వాక్యం ద్వారా హెచ్చరింపబడదాము. తర్వాత మరి కొన్ని సాక్ష్యాలు కూడా మనం మీ అందరూ కూడా మరి సాక్ష్యాలు పంచుకోవాలని కోరుతున్నాము. దేవుడు మన పట్ల చేసిన కార్యాన్ని ఉపకారాన్ని మరి మరవకుండా ఇదివరకు మనం చదివినాము. కీర్తనలు 103 అధ్యాయంలో ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్ అంటే దేవుడు మన పట్ల చేసిన కార్యం మనము మర్చిపోవద్దు అని వాక్యం చెల్లిస్తుంది. దాన్ని బట్టి మనము దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి కొన్ని సాక్ష్యాలు మనము పంచుకుందాం. సో మొదటగా మన వాక్యం ధ్యానిస్తాము. ఈరోజు తీసుకున్న అంశము వాక్యము మరి చివరి రోజుగా స్టెప్ అవుట్ అండ్ స్టెప్ ఇన్. మనం ఏం చేస్తాము? అడుగు బయటికి వేస్తున్నాము, అడుగు లోపలికి వేస్తున్నాము. ఇక్కడ నుంచి మనము 2025 సంవత్సరం నుంచి మనం బయటికి వెళ్తున్నాము. 2026 సంవత్సరం మనము అడుగు పెడుతున్నాము. సో స్టెప్ అవుట్ స్టెప్ ఇన్ అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. సో నాతో పాటు నిర్గమకాండము 12వ అధ్యాయము 31వ వచనం గమనిస్తాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 31వ వచనం. ఫరో మోషే ఆరోనులను పిలిపించి వారితో మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళి మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడు. చూడండి, ఒక క్వశ్చన్ చేసుకుంటే మనం చాలాసార్లు తప్పకుండా దేవుని మనం అడుగుతాం కదా, దేవుడు నన్ను బ్రతికించు, నా ఆయుష్ పొడిగించాలి. దేనికండి? దేనికి అడుగుతాము? నన్ను బ్రతికించండి, నా ఆయుష్ పొడిగించండి, నేను చనిపోదు. ఎగ్జాంపుల్, మనము హాస్పిటల్లో ఉన్నాం అనుకోండి, వెంటిలేటర్ మీద ఉన్నాము, చివరి శ్వాస ఉన్నాము, అనారోగ్యంతో బాధపడుతున్నాము, హాస్పిటల్ అడ్మిట్ అయినాము. ఏమని ప్రార్థన చేస్తాము? దేవా నన్ను బ్రతికించు, నా ఆయుష్ పొడిగించు, నేను బ్రతకాలి, నేను చనిపోవద్దు అనే ఆలోచనతో మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. సో ఇక్కడ గమనిస్తే ఇక్కడ జరిగిన సందర్భము మనం ఎరిగిన వారు కాబట్టి నేను క్లుప్తంగా చెప్తాను. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు బానిసలు ఉన్నారు. ఆ బానిసత్వంలో వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఒక విమోచకుడిని పంపించి, డెలివరీని పంపించి చేసిన వారిని ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని బయటకు నడిపించడానికి దేవుడు మోషేని అహరోనుని ఏర్పాటు చేస్తున్నాడు. సో ఎన్నిసార్లు ఫరో దగ్గర వెళ్ళినా కానీ ప్రతిసారి కూడా వెళ్ళగొడుతున్నాడు, పంపిస్తాడు, పంపించకుండా విసర్జిస్తూనే ఉన్నాడు, వెళ్ళగొడుతున్నాడు. చివరిగా ఎక్కడ దాకా తెచ్చుకున్నాడంటే తన ప్రతి ఒక్కరు ఐగుప్తి ఇంట్లో జ్యేష్ఠులు చనిపోతారు. అది మనుషులైనా పశువులైనా కానీ ప్రతి ఒక్క ఇంట్లో ఒక చావు మరణము వారు గమనించారు. అంటే అపవాది వాని చేతిలో, వాని ఇంట్లో, వాని గృహంలో మరణము చూస్తేనే కానీ ఇశ్రాయేల్ ప్రజల్ని లేదంటే నీతిమంతుల్ని దేవుడు ఏర్పరచుకున్న జనాంగాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు. ఏమే? సో ఈ ప్రత్యేకంగా మనం గమనిస్తే మనకి ఎంత వ్యతిరేకత ఉన్నా కానీ ఆ వ్యతిరేకతలో కూడా మనము నిలకడగా ఉన్నట్లయితే నిన్ను నన్ను దేవుడు బయటికి తీసుకొని రాగలుగుతాడు. 2025 సంవత్సరం తప్పకుండా మేలు జరిగినాయి, కీడు జరిగినవచ్చు, ఉపకారాలు జరిగినాయి, కొట్టుకున్నాము, తిట్టుకున్నాము, ప్రేమించుకున్నాము, ఇవన్నీ జరిగినాయి.
ఆయనను దేవుని ప్రణాళిక నాలో మనలో ఉంది కాబట్టి ఈరోజు December 31 ఏం చేస్తాము? మన దేవుని చివరి క్షణంలో దేవుని స్తుతించి ఆరాధించి వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. సో తీసుకున్న అంశం ఏంటిది? స్టెప్ అవుట్ అండ్ స్టెప్ ఇన్. చర్చ్ గేట్ ఉందండి. ఏం చేస్తాము? బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు నువ్వు బయట దాన్ని విడిచిపెట్టి లోపల దానిలోకి వచ్చినావు, అవునా? ఈ ఒక్క హాల్ మనం చర్చ్ హాల్ అని పిలుస్తాం. బయట దాన్ని ఏమని పిలుస్తాము? బయట ప్రెమిసెస్ అని పిలుస్తాం. సో ఏం చేసాము? వి స్టెప్ అవుట్ ఆఫ్ ద అవుట్ సైడ్ ప్రెమిసెస్ అండ్ వి స్టెప్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సో 2025 నుంచి 2026 అడుగు పెడుతుండగా మనం తీసుకోవాల్సిన వాగ్దానాలు మనం చెప్తూ ఉంటాం. సో ఇక్కడ ఫెరో బ్రతిమలాడుతున్నాడు. ఎంతో కాలం ఇవ్వమనండి, నేను పంపిస్తాను, పంపించట్లేదు. కానీ ఈరోజు తను తీసుకున్న నిర్ణయం ఏంటంటే దెన్ హీ కాల్డ్. ఇన్ని రోజులు ఎవరెళ్ళారు? మోషే, అహరోను ప్రతిసారి ఫరో దగ్గర వెళ్ళటము, అయ్యా మమ్మల్ని బయటికి పంపించండి, మమ్మల్ని పంపించండి ఐగుప్తు నుంచి, మా దేవుడైన యెహోవా మేము ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి, ఇవన్నీ చెప్పినా కానీ పంపిస్తానో పంపించట్లేదు. ఈరోజు ఏ స్థాయికి వచ్చిందంటే ఏ రాజు అయితే ఏ వ్యక్తి అయితే పంపించని అన్నాడో ఆ వ్యక్తి బ్రతిమలాడుతాడు, పిలుస్తాడు. దెన్ హీ కాల్డ్ ఫర్ మోసెస్ అండ్ ఆరోన్ బై నైట్. మార్నింగ్ కాదండి, ఇప్పుడు అంతా చీకట్లు ఉన్నారు, మధ్యరాత్రి జరిగింది, అందరూ పడుకొని ఉంటారు, ఎందుకు డిస్టర్బ్ చేయడం? చాలాసార్లు డిస్టర్బ్ చేయవు. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఇన్ ద నైట్, అంటే ఏ రోజైతే ఏ సమయం అయితే మరణదూత ప్రతి ఐగుప్తు ఇంట్లో ఒక మరణము సంభవించిందో ఆ క్షణంలో, దానికన్నా ముందు వచ్చి 30 వచ్చి గమనిస్తే అందరూ ఏడుస్తున్నారండి. ఐగుప్తు దేశంలో ప్రతి ఒక్క గృహంలో ఏడుపు జరుగుతున్నది. రోదన, వేదన, బాధ. అయ్యో నా కుమారుడు చనిపోయినాడు, నా పశుపక్షులు చనిపోయినాయి. ప్రతి ఇంట్లో కూడా ఇంకొక ఇంటికి వెళ్ళి ఆదరించడం లేదు. ఏ ఇంట్లో ఏడుపు వాళ్ళే ఆదరించుకోవాలి, వాళ్ళే ఓదార్చుకోవాలి. ఆ పరిస్థితిలో ఎవరి మీద ఒత్తిడి పడ్డది? ఫెరో మీద ఒత్తిడి పడ్డది. అయ్యా నీకు ఎంతమందిని చంపుతావు, చాలు. ఇంత గడిచిన కొన్ని రోజులుగా ఈ 10 తెగులు చూసాం, చివరికి మన ప్రాణాలకే ముప్పు వచ్చింది, మన ప్రాణ నష్టం జరిగింది, వీళ్ళు మనకు అనవసరం, మనం వెళ్ళగొడతాం, పంపించేస్తాం అని తన మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఫెరో ఏం చేస్తాడు? వాళ్ళని పిలిపించి ప్రేమడు, రైస్ గో అవుట్ ఫ్రమ్ అమాంగ్ మై పీపుల్. ఏంటంట? లేచి వెళ్ళిపోండి. ఎక్కడి నుంచి? మా మధ్యలో నుంచి మీరు లేకండి, మీరు ఈ క్షణమే వెళ్ళిపోండి. మేము మార్నింగ్ దాకా వెయిట్ చేస్తామంటే కూడా వెయిట్ చేయట్లేదండి. వాళ్ళు ఆతృత కలిగి ఉన్నారు, తొందరపాటు కలిగినారు. ఇప్పుడంటే ఇప్పుడైనా వెళ్ళిపోవాలి. వాళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారు. ఎందుకు? యెహోవా దేవుడికి తెలుసు ఆ రోజు వాళ్ళు వెళ్ళిపోయే సమయం వస్తుంది కాబట్టి ముందేమన్నాడు? మీరు మంచిగా వండుకొని తినండి, మీ ద్వారాలకి రక్తం చిందించండి కదా. డ్రెస్సులు వేసుకొని ఉంటారంట, మూటలు అన్నీ కట్టుకొని తినేసి, ఇంకా మీకు రానున్న రోజులు ఆకలి అవుతుంది, కానీ ఈ తిన్న ఆహారం మిమ్మల్ని బయటకు తీసుకెళ్తుంది. ఫరో చెప్పిన తర్వాత అయ్యి మేము వండుకోలేదు కదా, మేము వంట చేసుకుంటాము, బట్టలు ఉతుక్కుంటాము, ఇస్త్రీ చేసుకుంటాము, ఇవన్నీ టైం లేదండి. యూ హ్యావ్ టు జస్ట్ గెట్ రెడీ బికాస్ గాడ్ హస్ ఆల్రెడీ అనౌన్స్డ్. ఏమని అనౌన్స్ చేశారు? మీరు వెళ్ళిపోబోతున్నారు, ఇక మీదట మీరు ఉంటారు. ఏ దుఃఖము, ఏ బాధ, ఏ వేదన, ఏ శ్రమ గుండా మనం అనుభవిస్తూ వచ్చినామో ఆ అనుభవంలో నుంచి దేవుడు మనం ఏం చేస్తాడు? బయటికి వెళ్ళగొడుతున్నాడు. యూఆర్ గోయింగ్ టు స్టెప్ ఇన్ టు ఎ ప్రామిస్ ల్యాండ్. చూడండి, ఒక మాట ఇంతకుముందు ఆలోచిస్తుంటే ఐగుప్తు వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారు? కేవలం మొరపెట్టుకున్నారు, అయ్యా మాకు బానిసత్వంలో నుంచి మమ్మల్ని బయటికి తీసుకొని వెళ్ళండి, అవునా కదా? వాళ్ళు మమ్మల్ని వాగ్దాన దేశంలో తీసుకెళ్ళమని ఇక్కడ ప్రార్థన చేసినట్టుందా? లేదు. పాలు తేనెలు ప్రవహింపజేసే దేశానికి మమ్మల్ని తీసుకెళ్ళండి అని ప్రార్థన చేసినట్టుందా? లేదు. కానీ ఏం చేస్తాడు? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈ మాట మనం చాలాసార్లు గుర్తు చేసుకుంటాం. ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి. వాళ్ళు కేవలం బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొని రమ్మంటే దేవుడు ఏం చేస్తున్నాడు? బయటికి తీసుకొని రావటమే కాదు, ఇక మీదట మీకు శ్రమ లేకుండా పాలు తేనెలు ప్రవహింపజేసే దేశానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తా అంటున్నాడు. ప్రార్థన విన్నాడు, ప్రార్థనకు జవాబు వచ్చింది, వాళ్ళు బయటికి వస్తున్నారు. ఎందుకు వాగ్దాన దేశం అడుగు పెట్టలేదంటే గొనిగినారు, సనిగినారు కాబట్టి.
వాగ్దానము నెరవేర్చబడుతుందండి. మన జీవితంలో ఒక మనం గమనించుకుంటే నా జీవితంలో వాగ్దానం ఎందుకు నెరవేర్చబడలేదు అనుకుంటే తప్పు నాలో దేవుడే కాదు. ఎందుకు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధిక ఇస్తానన్నవాడు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి అది మనం పొందుకోకపోతే అది నేను ఎక్కడన్నా తప్పిపోయినాను అని మనం సరిదిద్దుకోవాలి. మనం ఏం చేయాలంట మనం గమనించుకోవాలి. అంటే ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. ఇశ్రాయేలు ప్రజలు అడగలేదండి వాగ్దాన దేశము బాధితైన దేశము. దేవుడు ఏం చేశాడు? అబ్రాహాముతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము నిబంధన నిలబెట్టుకోవడానికి తను ఇచ్చిన మాట వెనకాడకుండా తను ఇచ్చిన మాటని నిలబడడానికి ఏం చేశాడు? వాగ్దాన దేశానికి తీసుకెళ్తాడు. కానీ వీళ్ళందరూ ఎందుకు నాశనం అయినారు? గొరిగిపోయేసారు. కానీ ఇక్కడ ఏమన్నాడు? రైస్, గో అవుట్, గో సర్వ్ ద లార్డ్. ఈరోజు నన్ను ఎందుకు 2026 సంవత్సరం నడిపిస్తున్నా అంటే ఎందుకంటే వాట్ ఆర్ సపోజ్ రైస్, గో అవుట్ అండ్ సర్వ్ ద లార్డ్. ఒకసారి తెలుగు చదివించాను అన్నమాట. 30వ వచనం. రాత్రివేళ ఫరో మోసే అహరోనును పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. హల్లెలూయా. ఏంటంట? మీరు చెప్పినట్లు యెహోవాను సేవించుడి. సో మీరు చాలాసార్లు మన అందరం కూడా ఏం చేస్తాము? డెడికేట్ చేస్తాం కదా. 2026గా రోజు బైబిల్ చదువుతా, రోజు ప్రార్థన చేస్తా, అమ్మని కొట్టాను, నాన్నని కొట్టాను, చెప్పిన మాట వింటాను, ఈ స్టోరీలు అన్నీ చెప్పుడు. ఏ రోజు? December 31st. 1st, 2nd మెల్లమెల్ల ఏమవుతుందంట? అది కాకెత్తుకోబోతుంది. వీరు చెప్పిన ప్రకారమే గో అండ్ సర్వ్ ద లార్డ్. ఎవరు చెప్తున్నారండి? ఫెరో చెప్తున్నాడు. ఫెరోకి ఏం గుర్తున్నది? ఏం గుర్తొచ్చింది? వీళ్ళని ఉంచుకుంటే దేవుని సేవించకుండా వీళ్ళు నన్ను నాశనం చేశారు కాబట్టి పోలిస్తే వీళ్ళు దేవుని సేవించుకొని వాళ్ళు బతుకుతారు. మన బ్రతుకు మనం బతుకుతాము. వాళ్ళు మనతో ఉంటే మనకే నష్టం, వాళ్ళకేం లేదు. మనకు అన్ని కట్టిస్తున్నారు కానీ కట్టిన ఏం చేసుకుంటాము? మన ఇంట్లో శవాలుగా మిగిలిపోతే మనం కట్టుకున్న కట్టడాలని ఏం చేస్తలేము. కాబట్టి మీరు ఏం చేస్తారో ఫెరో అంటున్నారండి, మీరు ఏ మాట అయితే నాకు చెప్పినారో మీరు మమ్మల్ని పంపిస్తే మేము వెళ్ళి మా దేవుని సేవిస్తాము, మా దేవుని ఆరాధిస్తాము. కాబట్టి ఏమన్నాడు? గో సర్వ్ ద లార్డ్ యాజ్ యూ హ్యావ్ సెడ్. మీరు చెప్పిన మాట ప్రకారము మీ దేవుడైన యెహోవా మీరు వెళ్ళి సేవించండి. అన్యుడైన ఫరో నీ దేవుడైన యెహోవాని సేవించమని పంపిస్తే మీరు బయటకు వచ్చి ఏం చేస్తున్నారు? సేవించినారా? ఎంతసేపు? నీళ్ళు లేవు, ఆహారం లేదు, వస్త్రాలు లేవు, అది లేదు, ఇది లేదు, గొనుగుతూనే ఉన్నారు. కానీ ఏ ఒక్కరోజు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మనం చూడలేదు. భయపెట్టించినప్పుడు కదా, లేకపోతే ఒత్తిడి వచ్చినప్పుడు అన్నిసార్లు క్లియర్ చేస్తారు. ఇక మీదట మేము మోసే మాటలు వింటాము, ఇక మీదట మేము దేవుని మాటలు వింటాము, మేము వెనుకాడమంటారు. కొన్ని రోజులు కాగానే మళ్ళీ తప్పుకోవటం. ఆ రోజు ఆ ప్రజలు అట్లా ఉన్నారు. ఈరోజు మనం కూడా ఇట్లనే ఉన్నామండి. మనం మారలేదు. ఎందుకు? మానవులం కాబట్టి. అక్కడ ఉదయకాల సమయంలో, ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, గుర్తు చేస్తున్నాడు. మీరు లెగండి, బయటికి వెళ్ళండి, 2026 సంవత్సరం అడుగు పెట్టండి. ఫస్ట్ థింగ్ మన ప్రయారిటీ ఏంటిది? గో సర్వ్ ద లార్డ్. వెళ్ళి దేవుని సేవించాలి. దేవుని ఏ విధంగా సేవించాలి? ఇప్పుడు అందరూ పాస్టర్ల అయిపోతామా? కాదు కదా. అందరూ అపోజిలు ప్రాఫిట్లు అన్నీ అయిపోయి కాదు. మనకున్న దాంట్లో, మనకున్న స్తోమతలో, మనకున్న స్థాయిలో, మనకున్న సరుకులో, మనకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానంతో మనం ఏం చేయాలంట? మనము దేవుని సేవించాలి. మనం దేవుని సేవించిన వారిగా ఉండాలి. నువ్వు ఏ సేవ చేస్తావో అది నీ ఇష్టం. అందుకే ఒక దగ్గర వాక్యం రాబడేది, వాట్ ఎవర్ యూ డూ ఇట్ యాజ్ అంటు ద లార్డ్ అండ్ నాట్ అంటు మెన్. ఏంటంటే నువ్వు చేసేది ఏదైనా కానీ దేవుని కొరకు చేసినట్లు నువ్వు చేయమని వాక్యం, మనుషుల కొరకు కాదు కానీ దేవుని కొరకు చేసినట్లు చేయమని వాక్యం సెలవిస్తున్నది. నువ్వు ₹1 సహాయం చేసినా అది దేవునికి చేసినా నమ్ము. ఒక గ్లాస్ చూడ, వాక్యం ఎంత మంచి మాట అంటే, నువ్వు ఎదుటి వానికి ఒక గ్లాస్ నీళ్ళండి, గ్లాసులు ఇవ్వడానికి ఇస్తావు. ఒక గ్లాస్ నీళ్ళు నువ్వు ఒక ఎదుటి వానికి గ్లాస్ నీళ్ళు ఇస్తే దాని బహుమానం కొనుక్కుంటావు అంట. వాటర్ ఎంత కేర్లెస్ కదా, అసలు మనం పట్టించుకో. మరి గ్లాస్ నీళ్ళు ఇస్తే ఏంటి అనుకుంటాం
అదే ఇంటికి వెళ్తే ఏమైనా ఎక్స్ప్లెయిన్ ఏమేమి చేస్తాము, అది మీరు కనీసం అది ఏంటి అంటే చాయ్ పక్కన పెట్టండి, కాఫీ పక్కన పెట్టండి, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదండి. మన జీవితం జరుగుతాయి కదా. అదే ఇంటికి దర్శించడానికి వెళ్తే ఎండలో పడిపోయాను అనుకుందాం, ఎండాకాలంలో నేను రానిస్తారు, మాట్లాడతారు, పంపించేస్తారు. బయట పోయి ఏం చేస్తారు, అరే ఇంత ఎండలో వచ్చినాను నేను అడగాల నీళ్ళు, వాళ్ళ ఇంటిని విజిట్ చేస్తే కనీసం ఏమంటారు, అదే కదా మన భాష మాట్లాడేది, కనీసం ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వలేదండి. నీళ్ళు తాగుతామని అడగలేదు, కూర్చోమని అడగలేదు. ఎన్నో ఇబ్బందులు పడతాయి మరి చిన్న చిన్న దాంట్లో. కానీ దేవుడు అదే మాట తీసుకెళ్ళమన్నాడు, ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే ఆ గ్లాస్ నీళ్ళు దేనికి పనికిరాదండి. నీ దాహం తీరొచ్చు, కానీ దాని వెనుక ఉన్న ఫలము, ప్రతిఫలము చాలా పెద్దగా ఉంటుంది. గాడ్ విల్ గివ్ యూ యువర్ రివార్డ్. సో మనందరం కూడా రెజల్యూషన్ అంటాం కదా, ఒక తీర్మానం అనుకుంటాం, దేవా ఈ 26వ సంవత్సరం నేను నా ద్వారా నీ పరిచయంలో నేను వాడబడాలి. ఎంతో కొంత ఏదో ఒక రీతిగా స్కూలు, కాలేజు, ఆఫీసు, నా ఉన్న ప్రాంతంలో ఏ పద్ధతిలోనే ఏ రీతిగా నువ్వు నన్ను వాడగలవు. ఎందుకంటే దేవుని మాట నీలో నాలో ఉందండి. దేవుని బహుమానం నీలో నాలో ఉంది. ఏ బహుమానం ఏంటిది? రక్షణ అనే బహుమానం నీలో నాలో మనలో ఉంది. కాబట్టి ఆ రక్షణ బహుమానం ఉన్నట్లయితే నేను రక్షణ స్వార్థ చెప్పిన వారు ఉండాలి. నువ్వు ఎవరితో గొడవ పడకు. నువ్వు చెప్పిన మాట ఎవరైనా వినకపోతే వాళ్ళని పక్కన పెట్టు. నేను చాలాసార్లు మాట చెప్తూ ఉంటాను. నువ్వు ఎవరిని బ్రతిమలాడకు, ఎవరి మీద ఒత్తిడి వేయకు. నువ్వు చెప్పే మాట వింటున్నారా, వినే వాళ్ళకి చెప్పు, వినని వారికి పక్కన పెట్టు. అందుకే వాక్యం ఏం రాబట్టేది, దోస్ హూ హ్యావ్ ఇయర్స్ లెట్ దెమ్ హియర్. చెవులున్న వాళ్ళు వినును గాక. నువ్వు చెప్పేవాడికి చెవులు లేకపోతే నువ్వు ఎంత చెప్పినా వేస్టే. ఏ చెవులు? ఆత్మీయ చెవులు, వినికిడి, ఆత్మీయ వినికిడి ఉన్నవాడికే మనం చెప్పగలం. గ్రహింపున్న ఆత్మకి ఎవడు పడతాడని చెప్తే ఏమవుతుంది, వెంటనే ఉల్టా మనతో కొట్లాడుతుంటారు. టైం వస్తుంది, మీరు వెనకకండి. ఏ ఫరో అయితే ఇశ్రాయేల్ ప్రజల్ని పంపించనన్నాడో అదే ఫరో ఇశ్రాయేల్ ప్రజల్ని పంపిస్తున్నాడు. సో ఈరోజు మనం చెప్పే మాట ఎవరైతే వినట్లేదో, మనం చెప్పే వాక్యం వినట్లేదు కదా, మనల్ని కొడుతున్నారో, ఎవరైతే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటే డిస్టర్బ్ చేస్తారో వాడే ఒకరోజు క్రిస్మస్ పార్టీ కండక్ట్ చేసి అందరినీ పిలుస్తాడు. హల్లెలూయా. అది ఎవరితో సాధ్యము? దేవునితో సాధ్యం. మనం ఏం చేయాలి? అది శ్రమ కాబట్టి శ్రమ గుండా వెళ్తున్నప్పుడు మనం శ్రమలలో ప్రార్థన చేయాలి. శ్రమని మనం అధిగమిస్తాము. సో మనం దీన్ని చింతించాల్సిన అవసరం కదండి. దేవుడు నీ పక్షం ఉన్నాడు కాబట్టి నీకు ఎవరు విరోధి? యూ షుడ్ డిక్లేర్, ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ మీ హూ కెన్ బి అగేన్స్ట్ మీ. మనుషులు కొట్టొచ్చు, తిట్టొచ్చు. 2000 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిందండి. క్రైస్తత్వాన్ని అంతం చేయాలి, క్రీస్తు మాటలు అంతం చేయాలి, సువార్త ప్రకటించబడద్దు, చర్చిలు ఎంత ప్రయత్నం చేసినా ఏమవుతుందంట, అగ్ని ఆరట్లేదు. ఏమే మనం చాలాసార్లు ఈ చలికాలంలో నిప్పంటించుకుంటాం కదా, చలిమంటలో కూర్చుంటాం. అది కంటిన్యూ కారుతూనే ఉంటుందా? కాదండి. కట్టెలు అయిపోయినాక కొన్ని కట్టెలు పెడతాము, ఇంకేం చేస్తాము, పాతవాళ్ళు ఉంటాం, మీకు తెలుసు. మనం ఏం చేస్తాం, దాన్ని విసంగ కథతో ఊపుతూ ఉంటాం. గాలి ఊపేసరికి ఏమవుతుందంట, ఆరిపోతున్న మంట మళ్ళీ పెరుగుతుంది. అవునా కదా? కట్టెలపై వాడిన వాళ్ళు తెలుసు. లేకపోతే మన క్యారెల్స్ అప్పుడు కానీ, లేకపోతే ఈ సీజన్లో చాలా వరకు క్యాంప్ ఫైర్ పెట్టుకుంటూ ఉంటాం. మంట ఆరిపోతుందంటే కొంచెం దగ్గర చేయాలా, బాగా గట్టిగా గాలి ఊపితే ఏమవుతుందంట, మళ్ళీ మంట రగులుకుంటుంది. అదేవిధంగా క్రైస్తత్వం కూడా అదే విధంగా జరుగుతున్నది. మనం ఆరిపోతున్న సమయంలోనే బయట వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని ఊపుతో శ్రమ కూడా తీసుకెళ్తాం. శ్రమ ఎంత పెరుగుతుందో అంత క్రైస్తత్వం పెరుగుతుంది, అంతమంది విశ్వాసంలో పెరుగుతున్నారు. దేవుని మాటకి, దేవుని వాక్యానికి ఎవరు కూడా వ్యతిరేకంగా కొట్లాడలేరు, యుద్ధం చేయలేరు. 36వ వచనం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అప్పుడు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. హల్లెలూయా. ఆమేన్. ఐగుప్తీయులు ఎవరండి? అన్యులని. అన్యులని దోచే సమయము దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు నేను మళ్ళీ బయట పోయి దోచుకొని చెప్పట్లేదు. సమయం వస్తుంది.
వీళ్ళు దాదాపు 430 సంవత్సరాల శ్రమకి ఒక్కరోజు వచ్చిన ఫలితం ఏంటిది? ఐగుప్తుల నుంచి దేవుడు ఇచ్చిన కటాక్షం కారణంగా వాళ్ళు దోచుకున్నారంట. ఏం దోచుకున్నారండి? వాళ్ళకు కావాల్సిన వస్త్రాలు, వాళ్ళకు కావాల్సిన గిన్నెలు, వాళ్ళకు కావాల్సిన వెండి, బంగారం, నాణ్యాలు అన్నీ కూడా. అంటే ఏంటిది? ఫుల్ ఇంతకాలం ద్వేషించిన ప్రజలు, ఐగుప్తి ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు ద్వేషిస్తున్నారు, వాళ్ళతో పని చేపిస్తున్నారు. ఆ ప్రజల దృష్టిలో దేవుడు కటాక్షం వీళ్ళపై కుమ్మరించారు కాబట్టి ఎవరైతే ద్వేషించారో వాళ్ళు స్నేహితులుగా మారి, అరే మీరు వెళ్ళిపోతున్నారు కదా, మీరు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్తున్నారు కదా, మీకు ఏం కావాలో చెప్పండి, నాకు ఇస్తాం మీకు. సో ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలకి ఆ ఇంట్లో, ఐగుప్తి దేశం ఇంట్లో వాళ్ళ కంటికి ఏదైతే నచ్చిందో అడిగింది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పొందుకున్నారండి. అందుకే వాక్యం దోచుకోవడం అంటే ఏంటిది? దొంగల ఇంట్లో కూడా దోచుకుంటే వెండి, బంగారము, శ్రేష్టమైన సమస్తము వెళ్ళిపోతాయి. చీరలు, బట్టలు, సూట్లు, రకరకాల దొంగలు ఉంటారండి. కొంతమంది డబ్బు దొంగలు ఇస్తారు, కొంతమంది గిన్నె దొంగలు ఇస్తారు, కొంతమంది ఆహారం దొంగలు ఇస్తారు. రకరకాల దొంగలు రకరకాల దొంగతనాలు చేస్తారు. అన్నీ కలిపి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళని దోచుకున్నారు. ఎందుకు? దేవుడు జోక్యం చేసుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు జోక్యం చేసుకుంటాడు. మనం కూడా అపవాది దోచుకునే రోజు మన దగ్గరకు వస్తుందండి. అపవాది సైతం గురించి చెప్పట్లేదు. అన్యులు నిన్ను ఎవరైతే కష్టపెడుతున్నారో, ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ దృష్టిలో మనం కటాక్షం పొందుకుంటాము. ఈరోజు ఎవరైతే చీపడుతున్నారో ఒకరోజు ప్రేమించే సమయం వస్తుంది. అలాగే ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఫరో ద్వేషించేవాడు, ఎన్నోసార్లు వెళ్ళగొట్టినాడు. అంత గొప్ప దైవజనుని మనము మోషేను ప్రవక్తగా వచ్చాము. ఆ ప్రవక్తని ఎన్నోసార్లు ఒక రాజు, అన్యుడైన రాజు వెళ్ళగొడతా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? ఆయన తను తగ్గించుకొని, దేవుడు నాకు ఇచ్చిన ప్రణాళిక ప్రకారం, దేవుడు నాకు అప్పగించిన పనిలో నేను నమ్మకం ఉన్నాను కాబట్టి ఆయన చీకొట్టిన వెళ్ళిపోయి దేవుని కొరకు చీకొట్టించుకున్నాడు, దేవుని కొరకు వెళ్ళగొట్టించుకున్నాడు, దేవుని కొరకు ఏదైనా చేస్తాడండి. నిలబడ్డాడు కాబట్టి ఆయన ఏదైతే సాధించాలో అది సాధించినాడు. మోషే ద్వారా ఇశ్రాయేలు బయటికి తీసుకొని రావాలని దేవుని ఉద్దేశము, ఆ ప్రణాళిక నెరవేర్చబడడానికి మోషే తను తాను తగ్గించుకొని దీనత్వం పొందుకున్నవాడుగా మనం గమనిస్తున్నాం. ఏమైనా 14వ అధ్యాయం 13వ వచనం. 14వ అధ్యాయం 13, 14వ వచనం గమనిస్తాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచిండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును, మీరు ఊరకయే ఉండగలరని ప్రజలతో చెప్పాను. వెళ్ళిపోతున్నప్పుడు ఇంకొక ఆటంకము. ఏమైనా అంశం ధ్యానిస్తాము? స్టెప్ అవుట్ అండ్ స్టెప్ ఇన్. స్టెప్ అవుట్ అయిందండి. ఇక్కడ నుంచి ఐగుప్తు దేశం నుంచి గేట్ బయటకు వచ్చినారు. గేట్ బయటకు వచ్చిందని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి. వాగ్దాన దేశం అడుగు పెట్టాలంటే అది సాఫీగా ఉందా? సాఫీగా లేదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత, కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత వెంటనే ఎర్ర సముద్రం వాళ్ళకి ఎదురైంది. ఫస్ట్ హిండ్రెన్స్ అందుతాం, ఫస్ట్ ఆటంకం వాళ్ళకి, ఫస్ట్ అడ్డు కూడా. ఆ అడ్డంకం ఏంటంట? ఎర్ర సముద్రము దాటాలి. ఎందుకు దాటలేరు? వాళ్ళకి ఈత రాదు, వాళ్ళ దగ్గర ఓడలు లేవు, ఖాళీ ప్రయాణం చేయలేరు. కొద్ది సమయం తర్వాత వెనుక తిరిగి చూస్తే రథాల శబ్దం వస్తుంది. అవి ఒక మాటగా వెనుక చూస్తే ముందు చూస్తే పోయి, వెనుక చూస్తే నొయ్యి ఏదో అంటారు కదా, అదే పరిస్థితి వాళ్ళు కూడా ఎదుర్కొన్నారు. ముందు ప్రాణ నష్టము, వెనుకకి వెళ్తే ప్రాణ నష్టం. ముందుకు వెళ్తే చనిపోతాము, వెనుకకి వెళ్తే చనిపోతాము. ఆ పరిస్థితులు ఇప్పుడు ఏం చేయాలి? స్టార్ట్ చేసి వాళ్ళ పరిస్థితి స్టార్ట్ అయింది. ఇందుకైనా మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొని వచ్చినాము. ఇప్పుడు ఏమన్నారు? మేము ఆల్రెడీ చెప్పినాం కదా, మీరు మమ్మల్ని బయటికి తీసుకొని రావద్దని. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చినాం? ఎవరు ప్రార్థన చేస్తే ఎవరు పంపించినారు? ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేస్తేనే దేవుడు మోషే వరకు వెయిట్ చేసి మోషేని పంపిస్తే ఇప్పుడు ఏమన్నారు? మోషేని తప్పు పడుతున్నారు. మేము ఆల్రెడీ చెప్పినాము,
మా దారిలో మమ్మల్ని వదిలేయండి. నీ కారణంగా ఈరోజు మేము చావు చూడబోతున్నాము. నీ కారణంగా మేము మళ్ళీ ఐగుప్తు చేతుల వల్ల చనిపోబోతున్నాము. అలాంటి పరిస్థితిలో మోషే తను తాను బలపరుచుకొని దేవుని వైపు చూసి ఇప్పుడు ఏమంటున్నాడు, మీరు నిలకడగా ఉండండి, స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్. ఏం చేయాలంట? నిలకడగా ఉండండి. మీరు కంగారు పడకండి, మీరు ఇబ్బంది పడకండి. నీ దేవుడు యెహోవా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చినట్లయితే ఒక ప్రణాళికతో తీసుకొచ్చారు కాబట్టి మీరు ఇబ్బంది పడకండి, మీరు బాధపడకండి. మీరు కేవలం నిలబడండి, కేవలం మీరు ఏం చేయొద్దండి. యూ జస్ట్ స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్. దేవుడు మీ పట్ల చేయబోయే రక్షణ కార్యము మీరు ఊరకాయ చూడండి. కంగారు పడితే ఏమవుతుందండి? ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు దోణిలో ఎక్కి ఎక్కడికి వెళ్దామో అద్దరికి వెళ్దామన్నాడు, ఇంకొక సైడ్కి వెళ్దామన్నాడు. యేసుక్రీస్తు ఉన్నాడు, ఆ దోణిలో శిష్యులు ఉన్నారు, ఆ దోణిలో ఇంకేమున్నాయంట, తినే ఆహారం కూడా ఉన్నది. ఎప్పుడో గాలి తుఫాన్లు వచ్చినాయో, గాలి తుఫాన్లు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సామాగ్రి అంతా ఏం చేస్తారు, బహుశా ఈ బరువు కారణంగా ఓడ మునిగిపోతుందేమో అనుకుని ఏం చేస్తారు, ఓడలో ఉన్న సామానంతా తీసి సముద్రం పడేస్తారు. సామానంతా పడేసిన తర్వాత, సామాగ్రి పడేసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చినది యేసయ్య మనతో ఉన్నాడని. అప్పుడు యేసు లేకేం చేస్తారు, నీకు చింత లేదా, బాధ లేదా, ఓడ మునిగిపోతుంది, లేచి ఏమైనా చెయ్యి. అదే కంగారు పడకుండా ఆ సామాగ్రి పడేయక ముందే యేసుక్రీస్తు దగ్గర వెళ్ళి, యేసయ్య ఓడ నువ్వు పడుకోను, నీకు తెలియట్లేదు, ఓడ కదులుతున్నది, మునిగిపోతుందేమో, బహుశా నువ్వు లేచి ఏమైనా చేయంటే తప్పకుండా గర్తించేవాడు. ఏమి మిగిలేదు? మన సామాగ్రి మిగిలేదు, తినే ఆహారం మిగిలేదు. కంగారు పడి ఏం చేస్తారు, ఆ కంగారులో ఏదైనా తప్పు చేస్తారు. కాబట్టి మోషే ఉన్నాడు, మీరు అందరూ కూడా నిలకడ ఉండండి. యు జస్ట్ స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్. ఇంకేమైనా 14 వచ్చారో, ద లార్డ్ విల్ ఫైట్ ఫర్ యూ అండ్ యూ షల్ హోల్డ్ యువర్ పీస్. ఎవరంట? యెహోవానే యుద్ధము చేసేవాడు, మీకు సమాధానం కలుగును గాక. యుద్ధం మనం చేస్తే తప్పకుండా ఓడిపోతామండి. అదే యుద్ధము దేవుని చేతులకు అప్పగిస్తే దేవుడు ఏం చేస్తాడు, మన ద్వారా ఆ యుద్ధాన్ని గెలిపిస్తాడు. మనం ఏం చేయాలి? ఊరక నిలిచింది చూడండి. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి చేతుల నుంచి ఆ ఎర్ర సముద్రం దాటినట్లయితే ఎవరి ద్వారా దాటగలిగారు? ఇశ్రాయేలు ప్రజలు ఏమైనా మ్యాజిక్ చేస్తారా? జిమ్మిక్స్ ఏమైనా చేస్తారా? కదా, గట్టి ఏమైనా ఊపిరి ఏం చేయలేదండి. వాళ్ళు నిలబడి చూడాలి మాత్రమే. దేవుడు వాళ్ళ పట్ల చేయాల్సిన కార్యము ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకు? వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చేవాడు కాబట్టి. కొంతకాలం తర్వాత చేయాలి. చూడండి, కొన్ని వాగ్దానాలు వెంటనే జరుగుతాయి, కొన్ని ప్రార్థనలు కొంచెం సమయం పడుతుంది. సో ఆ రోజు చేసిన ప్రార్థన, మోషే చేసిన ప్రార్థన కొన్ని రోజుల తర్వాత జరిగిందా, వెంటనే జరిగిందా? ఆ ప్రార్థన ఎర్ర సముద్రం దాటడము వెంటనే జరిగింది. కొన్ని రోజులు అయి ఉంటే ఆల్రెడీ ఐగుప్తు దేశం వాళ్ళు వెంబడిస్తున్నారు, వాళ్ళని పట్టుకునే వాళ్ళు తప్పకుండా. సో వెంటనే ప్రార్థన ఆలకించి ఎర్ర సముద్రం బయలు చేసి వాళ్ళని ఎండిన నేల మీద నడిపించగలిగినాడు. ఈ మాటని మరొకసారి గుర్తు చేస్తాడు. డ్రై ల్యాండ్ అనగానే ఇసుక మీద నడవలేదండి, ఇసుకలో నడవలేదు. ఆ ఇసుక కూడా పక్కకు దారి తీసుకొని ఏదైతే గట్టి నేల ఉందో ఆ గట్టి నేల మీద, డ్రై ల్యాండ్ మీద, ఎండిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళగలిగినారు. అంటే దేవుడు ఏదైనా చేస్తే సులువుగా ఉండేలాగా చేస్తాడు. ఇసుక ఉంచి నీళ్ళు తీసేస్తే ఏం ఫైదా? తిట్టుకోరా? అరే మోషే ఏదైనా ఇసుక ఎవరు నడుస్తాము, ఎట్లా నడుస్తాము, మేము ఏదో ఈ సామాన్ లాక్కోలేకపోతున్నాము, పీక్కోలేకపోతున్నాము, లేదంటే ఈ గుర్రాల రథాలు ఉంటే ఆ రథాలు బయటగా చెట్ల దాన్ని తట్టుకుంటాయి. ఇసుకలో నడవడం చాలా కష్టం. మీరు బీచ్లో వెళ్ళితే మీకు తెలుస్తుంది. ఇసుకలో నడవలేదు, కష్టంగా నడుస్తాం. రోడ్డు మీద నడిచినట్టు ఇసుకలో నడవలేమండి, ఎండిన నేల మీద నడిచినట్టు ఇసుకలో నడవలేము. సో దేవుడు ఏం చేస్తాడు? దేవుడికి అన్నీ తెలుసు. వీళ్ళకి ఇసుక వస్తే కూడా వీళ్ళు మొత్తుకుంటారు కాబట్టి
ఆ ఇసుక కూడా తీసేసి ఎండిన నేల మీద, కట్టి నేల మీద నడిపించినాడు. మనకే ఎక్కువ తెలుసు అనుకుంటాం. నీ సృష్టికర్త నీకన్నా ఎక్కువ ఎరిగినవాడు కాబట్టి ఆయన చేతులకు అప్పగిస్తే సులువైన మార్గం చూపిస్తాడు. మనం చాలాసార్లు అన్ని కష్టాలు పడినాక ఇంకా నాతో అవ్వట్లేదు అన్నప్పుడు అప్పుడు దేవుని చేతులకు అప్పగిస్తాం. ముందే దేవుని చేతులకు అప్పగిస్తే నీ పని అంతా సులువుగా అవుతుంది. సో 2026 సంవత్సరం ఏం చేద్దామంటే December 31st దేవుని చేతులకు అప్పగించకండి. January 1st రోజు దేవా 2026 సంవత్సరం నాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు. ఈ సంవత్సరం నేను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ఈ 12 నెలలు కూడా నీవు మాత్రమే నన్ను నడిపించు. నా సొంతంగా నడవగలుగుతాను కానీ నడవను. నీవు నా చేయి పట్టుకొని నువ్వు నడిపించినట్లయితే నేను తప్పకుండా నా ముందున్న ప్రతి వంకర టింకర మార్గంని నువ్వు సరళం చేయబోతున్నావు. నువ్వు సరళం చేసేవాడు. నేను నీ పైన ఆధారపడుతున్నాను. ఎండిన నేల మీద నువ్వు నడిపించు, డ్రై గ్రౌండ్ మీద నడిపించు. ఎందుకు? నేను నీ సేవ చేయాలనుకుంటున్నాను, నీ పరిచయం చేయాలనుకుంటున్నాను. ఏమి చేయకపోయినా కానీ సంఘం కొరకు ప్రార్థించండి. ఏమి చేయకపోయినా కానీ మినిస్ట్రీ కొరకు ప్రార్థించండి. ఏమి కొరకు చేయకపోయినా కానీ క్రైస్తవ లోకం కొరకు ప్రార్థించండి. పాస్టర్స్ కొరకు ప్రార్థించండి. అనేక మంది అబద్ధ బోధకులు పుడతా ఉన్నారండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు వాక్యం ప్రకటిస్తే సత్యమైన వాక్యం ప్రకటించాలి. నేను సేవ చేయకపోతే కనీసం మీకున్న సమయంలో కొద్ది సమయం తీసుకొని ప్రార్థన యోధులుగా మారండి. ప్రేయర్ వారియర్స్ అంటే కదా అదనే చేయండి. కనీసం మీకున్న సమయంలో జాబ్స్ చేస్తే ఏం చేయలేము. జాబ్ లేని వారు కొద్ది సమయం తీసుకొని మీరు వెళ్తున్న చర్చ్కి, మీరున్న కుటుంబాన్ని, మీ కుటుంబాలు అనేక మంది రక్షణ లేకుండా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు. ఒకరోజు కాకపోతే ఒకరు రక్షింపబడతారు. మన సంతానం కొరకు ప్రార్థన చేస్తారు. భార్య భర్తల కొరకు ప్రార్థన చేస్తారు. పిల్లల చదువుల కొరకు ప్రార్థన చేస్తాం. ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తాం. వివాహాల కొరకు ప్రార్థన చేస్తాం. ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తాం. వాగ్దానం కొరకు ప్రార్థన, ఎన్నో అంశాలను ప్రార్థించడానికి. ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ ప్రేయర్ పెట్టుకుంటారు. ఎవరు వచ్చినా రాకపోయినా కానీ నేను చాలా చెప్తాను. ఇక్కడ రాకపోయినా కానీ మీరున్న ఇంట్లో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 1 hour టైం తీసుకొని మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం ఇంపార్టెంట్, కలిసి ప్రార్థన చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. రాలేని పరిస్థితుల్లో మనం ఎవరిని గర్తించట్లేదు కానీ మీకున్న సమయం తప్పకుండా మీరు ఇంట్లో అయినా కానీ ఖచ్చితంగా ప్రార్థన చేయగలుగుతారు. ఫరోమనుడు ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి, మీరు వెళ్ళి మీ దేవుని సేవించుకోండి. సేవించుకోవడానికి వెళ్ళంగానే మంచి జోషులు వచ్చినండి. మేము సేవ చేస్తాం, దేవుని సేవ చేస్తాం అనగానే ఏమైంది? కరెక్ట్ ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఏంద్రబాబు దేవుని సేవ చేద్దామంటే ఎర్ర సముద్రం వచ్చింది. ఇదే నా దేవుడు మమ్మల్ని బయటికి పంపించేది. ఇదే ప్రాబ్లమా? ఆ ప్రాబ్లం కూడా దేవుడు సొల్యూషన్గా మారుతున్నాడు. ఎవ్రీ క్వశ్చన్ హ్యాస్ ఎన్ ఆన్సర్ విత్ గాడ్. నువ్వు ఎలాంటి ప్రశ్నతో దేవుడి దగ్గర వెళ్ళేది కానీ నీకు దేవుడు ఒక్కడే మాత్రం సమాధానం ఇస్తాడు. మనం చాలాసార్లు మన పేరెంట్స్ని కానీ లేకపోతే మన టీచర్స్ని కానీ ఎన్నో క్వశ్చన్స్ వేస్తామండి. ట్రిక్కీ క్వశ్చన్స్ అంటాం. ఆట పట్టించడానికి క్వశ్చన్స్ వేస్తాం. నీకు ఆన్సర్ రాకపోవచ్చు, డోంట్ వరీ. ఫర్ ఎవ్రీ క్వశ్చన్ గాడ్ హ్యాస్ ఎన్ ఆన్సర్. మరి ఎన్నిసార్లు ప్రశ్నించిన ఇస్రాయేల్ ప్రజలు, అయ్యా మేము ఎడారిలో ఉన్నాం, మరి మాకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే రాయిలో నుంచి నీళ్లు తేయగలిగినవాడు. ఎక్కడ కూడా విత్తనం నాటి పొలం పండించే ఆ నెలలో లేరండి వారు. ఎడారిలో ఉన్నారు. ఎడారిలో ప్రతిరోజు కూడా 40 సంవత్సరాలు మన్నా కురిపిస్తే వాళ్ళు ఏరుకొని తిన్నారు. నో జాబ్, నో ఇన్కమ్. జాబ్ చేస్తారు వాళ్ళు, ఏమైనా ఇన్కమ్ వచ్చిందా? నో జీతం, నో ఇన్కమ్, నో అప్రైజర్, నో ఇంటర్వ్యూస్, నథింగ్. ఏం చేయాలంట? ఎవ్రీడే మార్నింగ్ తినాలా, పండాలా. మన పిల్లలు తింటారు కదా, పొద్దున్న లేస్తే రాత్రి దాకా మొబైల్ తినాలా, పండాలా, మొబైల్ తినాలా, పండాలా. వాళ్ళు కూడా అదే చేసినారు. నో స్కూల్, నో కాలేజ్, నో వాషింగ్. ఎందుకు? నీళ్ళు లేవు కాబట్టి. నో స్నానం, నీళ్ళు లేవు కాబట్టి. కేవలం మార్నింగ్ లేదన్నా తినాలా. 3 పూటల సరిపోయిన తిండి కూడా దేవుడు మంచి పెడతా వచ్చినాడు. ఏ కష్టం లేకుండా, ఏ శ్రమ లేకుండా, ఏ ఉద్యోగం లేకుండా. మరి దేవుడు ఆరోజు చేస్తే ఈరోజు కూడా చేస్తాడు. ఉద్యోగం చేయమని చెప్పండి, ఉద్యోగం చేయండి. దేవుడు మీ ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తాడు. మీ కష్టం తగిన ఫలితం మీరు అనుభవిస్తారు.
ఆ రోజు జాబ్ చేసే పరిస్థితి లేకుండే కాబట్టి వాళ్ళు జాబ్ చేయలేదు. ఈరోజు ఉన్నది మనం తప్పకుండా చేయాలి. చేసే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ద లార్డ్ విల్ ఫైట్ ఫర్ యూ, యూ హోల్డ్ యువర్ పీస్. సో మనల్ని మనం గమనిస్తూ మనల్ని మనం పరిశీలించుకుంటూ దేవుని వాక్యం విన్నాము. ఏం చేయాలంట? వీఆర్ స్టెప్పింగ్ అవుట్ అండ్ వీఆర్ స్టెప్పింగ్ ఇన్. పాత దాంట్లో నుంచి క్రొత్త దాంట్లోకి మనము అడుగు పెడతామండి. ఎంతో దూరం లేదు, కొన్ని గడియలోనే, కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు మనం వెళ్తున్నాము. ఆ క్రొత్త సంవత్సరం నీ కొరకు నా కొరకు దేవుడు ఏదైతే సిద్ధపరిచినాడో అది మన జీవితం నెరవేర్చబడాలి. వీ షుడ్ యాజ్ పర్ లార్డ్ 26 నా కొరకు ఇస్తున్నట్లయితే ఒక బహుమానం అది. నిన్నటి దినాన్ని కూడా నేను ఒక ఫ్యూనరల్కి వెళ్ళేసి వచ్చిన. ఇంకో ఒక్కరోజు ఆయన బ్రతికితే 26 సంవత్సరం అన్నీ చూసేది. అవునా కదా? ఒక్కరోజు ముందే 25 సంవత్సరం వెళ్ళిపోయింది. ఒక్కరోజు అయితే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు, ఒక్కరోజు క్రిస్మస్కి ఒక్కరోజు ముందే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్యూనరల్ అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి. క్రిస్మస్ రోజే ఫ్యూనరల్ అటెండ్ అయినా. ఫస్ట్ టైం క్రిస్మస్ సర్వీస్ ఇక్కడ చేసుకొని నాతో పని చేసిన వ్యక్తి చనిపోతే 25th ఫ్యూనరల్ చేస్తే మరి చర్చ్ కంప్లీట్ చేసుకొని ఫ్యూనరల్ అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి. అది దుఃఖకరం, సంతోషకరం వార్త కదండి. పండుగ రోజు ఏమనుకుంటాము? సెలబ్రేషన్ కూడా ఉంటుంది. ఎవరైనా సమాధి పెట్టే సమాధికి వెళ్ళాలనుకుంటే ఎవరైనా అనుకోము, మరి ఆ క్రియ జరిగింది. ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన సేవకుడు అండి, ఆయన కూడా మాస్టరే. కొత్తగా మినిస్ట్రీ స్టార్ట్ చేసుకున్నాడు. మేము అందరం కలిసి పని చేస్తున్నాం. మరి తనని ఎందుకు దేవుడు తెచ్చినా నాకు తెలియదు, నన్ను ఎందుకు విడిచిపెట్టినా నాకు తెలియదు. ఇక్కడ విడిచిపెడితే ప్రణాళిక ఏంటంటే గో అండ్ సర్వ్ ద లార్డ్. నేను సేవ చేస్తున్నాను కదా, ఇంకా అధికంగా చేయాలి, ఇంకా గొప్ప పరిచయం చేయాలి, ఇంకా అనేక మందికి ఆశ్చర్యంగా దీవెనగా ఉండాలి. కాబట్టి దేవుడు ఇంకా ఉంచున్నాడు. మనం అందరం కూడా ఒక ప్రణాళికతో ఉన్నామండి. సో దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచనలు మాత్రమే నీలో, నాలో, మనలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మన ముందు బల్ల ఉంటున్నది, మన బల్లలో పాల్పంచుకుందాము. తర్వాత కొద్ది సమయం ఉంటుంది. ఆ సమయంలో ప్రతి ఒక్కరం కూడా మరి సమయం తీసుకొని 11:28 అయింది. ఇంకొక 5 minutesలో మనము ఈ బల్ల కంప్లీట్ చేసుకుంటాము. సో ఇంకా 25 minutes టైం ఉంటుంది. సో మీరందరూ కూడా, మనందరం కూడా ఒక కుటుంబం అండి. మీరేం మొహమాట పడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవుడు మీ పట్ల చేసిన కార్యాన్ని కనీసం 1 నిమిషం సమయం తీసుకొని 30 seconds or 1 minute సమయం తీసుకొని మీకు వచ్చిన భాషలోనే దేవుడు నా పట్ల 2025లో ఈ క్రియ చేస్తాడు అని సాక్ష్యం వచ్చాడు. దేవుడు మహిమగా పడు. మిమ్మల్ని ఎవరు చూడట్లేదు, ఇదేం టెలివిజన్లో టెలికాస్ట్ అవ్వట్లేదు. సో మీరు సిగ్గుపడద్దు, మొహమాట పడద్దు, భయపడద్దు. చిన్న సాక్ష్యం దేవుడు మన పట్ల చేసిన కార్యం మనము సంఘంగా మనం ప్రకటించుకుందాం. ఆమేన్. నేను మీకు అప్పగించిన దాని ప్రభువుల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన శరీరము, నన్ను జ్ఞాపకము చేసి కొండగా దీన్ని చేయడం చెప్పాను. అప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తముల కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసి కొన్ని దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంలో ప్రచురించుదురు.
మన చేతుల రొట్టెను ద్రాక్షను ఎత్తి పట్టుకొని మనము మనం పరిశీలించుకొని బల్లలో యోగ్యంగా పాల్గొంచుకుందాం. సర్వశక్తుల సర్వాధికారి నిధిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుగా మా చేతిలో ఉన్న రొట్టెని ద్రాక్షరసం జ్ఞాపకం చేసుకున్నాం. నీ చిత్తము, నీ ప్రణాళిక, నీ ఆలోచన, నీ తలంపులు నెరవేర్చండి, స్థిరపరచండి. యేసుక్రీస్తు పొందిన గాథ మాకు స్వస్థత కలిగినందుకు, యేసుక్రీస్తు చిందించిన రక్తం ద్వారా మాకు పాప విమోచన కలిగినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని నీతిమంతులుగా పిలిచినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మాకు ఇచ్చిన ఈ 2025 సంవత్సరం బట్టి వందనాలు. గడిచిన 365 రోజులు మమ్మల్ని కాపాడి భద్రపరిచి మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ఉపకారాన్ని గుర్తు చేసుకుంటూ బంధంలో యోగ్య పాల్గొంచుకున్న ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. సో మీ అందరికీ సమయం ఇవ్వబడుతుంది. దయచేసి 11:32 అయింది. మరి మీరు ముందుకు వచ్చి దానికి మీరున్న ప్లేస్ కూడా నిలబడి మీరు సాక్ష్యానికి పంచుకోవచ్చు. స్టార్ట్ చేయాలి. ఫస్ట్ కంపార్ట్మెంట్ ఉండవు కదా. హల్లెలూయా హల్లెలూయా. సో ఈరోజు 31 డిసెంబర్ కదా, ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్. సో నేను మంత్ ప్రతి ఒక్క ఈచ్ 12 months గురించి ఎవ్రీ మంత్ నా హైస్ నా లోస్ నాది చెప్పుకుంటూ వస్తాను అండ్ హౌ గాడ్ బ్రాట్ మీ అవుట్ ఆఫ్ ఇట్. సో జనవరి మంత్ ఇట్ వాజ్ నార్మల్ రెగ్యులర్ అనమాట. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో మాకు ఎట్లా అంటే నేను వర్క్ చేసే కంపెనీ ఈజ్ US based కంపెనీ.